ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి నుంచి తీసుకునే రుణంలో వెసులుబాట్లు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టు కోసం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి ప్రాజెక్టు గడువును ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువుని 2026 డిసెంబర్ వరకు పొడిగించాలని కోరారు. ఇందుకోసం బిల్లులు రీయింబర్స్మెంట్ పద్ధతిలో కాకుండా ముందుగానే చెల్లించాలన్నారు. ఏఐఐబి ఇదివరకు ఒప్పుకున్న ప్రకారం సుమారుగా 3,835 కోట్ల రూపాయలు మంజూరు చేసేలా చూడాలని విన్నవించారు. పవన్ కళ్యాణ్ మంగళవారం ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, తర్వాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్లను కలిసి ఆయా శాఖల్లో ఉన్న పెండింగ్ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. వారాహి డిక్లరేషన్ ప్రతులను కూడా అందజేశారు. చివరగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీల పట్ల ఉప ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు.